చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు తిరుపతి అంటే ఒక ప్లేస్ కాదు, అదొక ఎమోషన్. ఈ విషయం మన టీటీడీ సభ్యులందరికీ తెలుసు కాబట్టి ఆ తిరుమల శ్రీవారి దర్శనం యువతకి చేరువ కావాలనే ఉద్దేశంతో, ఆయన్ని చాలా దగ్గర నుండి చూసే అదృష్టం అందరికీ దొరకాలి అనే ఉద్దేశంతో టీటీడీ సభ్యులు ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దాని పేరే గోవింద కోటి. ఈ కార్యక్రమంలో భాగంగా అర్హులైన యువత అందరికీ శ్రీవారి విఐపి బ్రేక్ దర్శనం ఫ్రీగా లభిస్తుంది. అంటే శ్రీవారిని చాలా దగ్గరగా ఉండి చూసే అదృష్టం అనమాట. అది ఫ్రీగా దొరుకుతుంది. దానికి ఏం చేయాలి, ఎటువంటి అర్హతలు కావాలి అనేది ఇప్పుడు వీడియోలో వివరంగా చూద్దాము. తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ యువతలో ఆధ్యాత్మికతను, సనాతన ధర్మాన్ని పెంపొందించడానికి గోవింద కోటి అనే సరికొత్త ఉచిత విఐపి బ్రేక్ దర్శనం విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. దీని ద్వారా భక్తులు ఎటువంటి సిఫారసు లేఖలు అంటే రికమెండేషన్ లెటర్స్ లేదా డబ్బులు అంటే మనం ఇప్పటివరకు విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళాలంటే ఒక్కొక్క పర్సన్కి 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కి విరాళంగా ఇస్తూ అదనంగా 500 రూపాయల టికెట్ కొనుక్కొని మాత్రమే మనం విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళగలిగే వాళ్ళం అనమాట. అదే ఇప్పుడు మనం ఈ గోవింద కోటి ద్వారా వెళ్ళాలి అనుకుంటే ఎటువంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. అలాగే ఎటువంటి రికమెండేషన్ లెటర్స్ కూడా అవసరం లేకుండానే ఈ గోవింద కోటి కాన్సెప్ట్ ద్వారా వెళ్ళొచ్చు. ఆ ప్రాసెస్ ఏంటి అంటే, ఈ విఐపి దర్శనం ఎవరికి దొరుకుతుంది అంటే అర్హత ఏ వయసు వారికి అర్హత ఉంది అంటే, వయోపరిమితి, పుస్తకాలు సమర్పించే సమయానికి భక్తుల వయసు 25 సంవత్సరాలు లేదా అంతకంటే తక్కువగా ఉండాలి. కేవలం యువతను ప్రోత్సహించడానికి టీటీడీ ఈ నిబంధనను పెట్టింది. కేవలం యువతనే కాదు, ఆ పర్సన్తో పాటు ఆ కుటుంబ సభ్యులకు కూడా వెళ్ళడానికి ఒక అవకాశం ఇచ్చింది. అదేంటో కూడా చూద్దాం. స్వహస్తాలతో రాయాలి. గోవింద నామాన్ని భక్తులు తన సొంత చేతులతో మాత్రమే రాయాలి. కంప్యూటర్ ప్రింట్లు, టైప్ చేయటం లేదా ఇతరులతో రాయించడం అస్సలు అంగీకరించబడదు. దీనిని ఏ భాషలోనైనా రాయవచ్చు. అంటే అన్ని లాంగ్వేజెస్ వాళ్ళు ఈ గోవింద కోటి రాయొచ్చు. అంటే ఇప్పుడు హిందీలో రాసేవాళ్ళు హిందీ పుస్తకాల్లో రాయాలి, ఇంగ్లీష్లో రాసేవాళ్ళు ఇంగ్లీష్, తమిళ్, అలా ఎవరు ఏ భాషకి అనుకూలంగా ఉంటారో ఆ భాషలో గోవింద కోటి రాసే విధంగా డిజైన్ చేశారనమాట. ఉచిత విఐపి బ్రేక్ దర్శనం లభించడానికి నియమాలు ఏంటి? గోవింద నామాలు రాసే సంఖ్యను బట్టి టీటీడీ 2 రకాల ఉచిత దర్శన అవకాశాలను కల్పిస్తుంది. అందులో మొదటి రకం 10,01,116 సార్లు, అంటే సుమారు 10 లక్షల నామాలు రాస్తే దానివల్ల వచ్చే లాభం ఏంటంటే, అన్ని నామాలు రాసిన ఆ వ్యక్తికి, ఆ ఒక్క వ్యక్తికి మాత్రమే ఉచిత విఐపి బ్రేక్ దర్శనం లభిస్తుంది. పుస్తకాల సంఖ్య, ఇందుకోసం మొత్తం 26 పుస్తకాలు పూర్తిగా రాయాల్సి ఉంటుంది. దీని అర్థం ఏంటంటే, గోవిందనామాలు 10 లక్షల సార్లు రాస్తే గనక ఎవరైతే రాశారో ఆ వ్యక్తికి మాత్రమే ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనం దొరుకుతుంది. దాని ద్వారా దగ్గరుండి తిరుమల శ్రీవారిని దర్శించవచ్చు. ఇలా 10 లక్షలు రాయటానికి 26 పుస్తకాలు పడతాయి అన్నమాట. గోవిందనామాల పుస్తకాలు 26 రాస్తే అప్పుడు మనకి అది 10 లక్షలు అవుతాయి అన్నమాట. ఒకవేళ 1,000,000 నామాలు గనక పూర్తి చేస్తే 1,000,000 నామాలు రాసిన వ్యక్తితో పాటుగా వారి కుటుంబ సభ్యులకి మొత్తం 5గురికి, అంటే ఆ వ్యక్తితో పాటు కలిపి మొత్తం 5 మందికి ఉచితంగా విఐపి బ్రేక్ దర్శనంతో పాటు తిరుమలలోని ఉచిత వసతి అకామిడేషన్ సౌకర్యం కూడా కల్పిస్తారు. పూర్తి పుస్తకాల సంఖ్య, ఇందుకోసం మొత్తం 253 పుస్తకాలు పూర్తిగా రాయాల్సి ఉంటుంది. ఇందాక చూశారు కదా, మనం 10 లక్షల గోవిందనామాలు రాయడానికి 26 పుస్తకాలు పడతాయి. ఒకవేళ మనం 1,000,000 నామాల పుస్తకం రాస్తే మాత్రం 253 పుస్తకాలు పడతాయి. ఒకవేళ 10 లక్షల ద్వారా రాసి వెళ్తే ఒక పర్సన్కి మాత్రమే విఐపి బ్రేక్ దర్శనం దొరుకుతుంది. అదే మనం 1,000,000 నామాలు కనుక ఒక పర్సన్ రాశాడు అంటే ఒక వ్యక్తి, అతనితో పాటు అతని కుటుంబంలో మొత్తం వీళ్ళంతా కలిపి 5గురు అయ్యేటట్టు విఐపి బ్రేక్ దర్శనం దొరుకుతుందన్నమాట. అర్థమైంది కదా? అలా 2 ప్రాసెస్లో మనకి విఐపి బ్రేక్ దర్శనం ఇచ్చారు. ఒకటి 10 లక్షల నామాలకి, ఒకటి 1,000,000 నామాలకి ఇచ్చారన్నమాట. ఇది కేవలం యువతకే. ఎవరైతే 25 సంవత్సరాల లోపలైతే ఉంటారో ఆ యువత ద్వారా మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక ఈ గోవింద కోటి పుస్తకాలు ఎక్కడ దొరుకుతాయి అంటే, టీటీడీ వారు ముద్రించిన అధికారిక పుస్తకాలను మాత్రమే వాడాలి. ఒక్కో పుస్తకం ధర 111 రూపాయలుగా నిర్ణయించారు. ఒక్కొక్క 200 పేజీల పుస్తకంలో 39,600 సార్లు నామాలు రాయవచ్చు. అంటే ఒక్కొక్క పుస్తకంలో 200 పేజీలు ఉంటాయి. ఒక పుస్తకం కంప్లీట్ చేస్తే దాంట్లో 39,600 నామాలు కంప్లీట్ అయితే అలా కౌంట్ చేసుకుంటూ వాళ్ళు ఎన్ని పుస్తకాలు రాయాలో కూడా చెప్పారు. 10 లక్షలు అయితే 26 పుస్తకాలు, 1,000,000 అయితే 253 పుస్తకాలు రాయాల్సి ఉంటుంది. ఈ పుస్తకాలు దొరికే ప్రదేశాలు, తిరుమలలో అయితే టీటీడీ బుక్ స్టాల్స్, అన్నదానం స్టాల్స్, లేపాక్షి స్టాల్, శ్రీవారి ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ టీటీ స్టాల్. అదే తిరుపతిలో అయితే కేటీ స్టాల్, టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్కి ఎదురుగా అనమాట. ధ్యాన మందిరం స్టాల్, పద్మావతి అమ్మవారి ఆలయ స్టాల్ తిరుచానూరులో అది. శ్రీనివాసం మరియు
విష్ణు నివాసం కాంప్లెక్స్ బుక్ స్టాల్స్లో కూడా ఈ పుస్తకాలు అనేవి మనకి దొరుకుతాయి. పుస్తకాలు రాయడం పూర్తయిన తర్వాత ఏం చేయాలి? మీరు పుస్తకాన్ని పూర్తిగా రాసిన తర్వాత తిరుమలలోని ఏటీసీ సర్కిల్ వద్ద ఉన్న అర్జితం ఆఫీస్ లేదా పేష్కార్ కార్యాలయంలో ఈ పుస్తకాలను అందజేయాలి. అక్కడ అధికారులు మీ వయసు, రాసిన పుస్తకాలను వెరిఫై చేస్తారు. పుస్తకాలను సమర్పించిన మరుసటి రోజే మీకు విఐపి బ్రేక్ దర్శన భాగ్యాన్ని కల్పిస్తారు. మీరు ఈ పుస్తకాలు ఇచ్చిన వెంటనే వెరిఫై అయినా తెల్లారే మీకు విఐపి బ్రేక్ దర్శనం అనేది కలుగుతుంది. డ్రెస్ కోడ్. విఐపి బ్రేక్ దర్శనానికి వెళ్ళేటప్పుడు పురుషులు అయితే తప్పనిసరిగా ధోతి ఆర్ పంచె మరియు ఉత్తరీయం లేదా కుర్తా పైజామా, మహిళలైతే చీర లేదా చుడీదార్తో పాటు దుపట్టా ఖచ్చితంగా ధరించాలి. జీన్స్, టీషర్ట్స్ అనుమతించరు. గుర్తింపు కార్డు. రిపోర్ట్ చేసే సమయంలో ఆధార్ కార్డ్ లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు, ఐడి ప్రూఫ్ అనేది తప్పనిసరిగా చూపించాలి. ఇదండి టీటీడీ వాళ్ళు కొత్తగా ప్రారంభించిన గోవింద కోటి ద్వారా విఐపి బ్రేక్ దర్శనాన్ని యువతకు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం యొక్క పూర్తి వివరాలు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉన్నా లేదంటే మీ బంధుమిత్రులు ఎవరికైనా ఇది ఇంట్రెస్ట్ ఉంది అనుకుంటే వాళ్ళకి ఈ వీడియో తప్పకుండా షేర్ చేయండి. అంతేకాదండి, తిరుమల టీటీడీ వాళ్ళు కొత్తగా జూలై 3వ తారీఖు నుంచి అక్షర గోవిందం అనే పేరుతో 3 నుంచి 5 సంవత్సరాల మధ్య ఉన్న పిల్లలకి ఫ్రీగా అక్షరాభ్యాసం చేస్తున్నారు. అలాగే ఉచిత అక్షరాభ్యాసం కిట్ ఇస్తున్నారు. అంతేకాకుండా అన్నప్రాసనలు చేసే వయసున్న 6 నెలలు నిండిన పిల్లలకి అన్నప్రాసన కూడా ఉచితంగా చేస్తున్నారండి. దానికి ఎటువంటి డబ్బులు కట్టించాల్సిన అవసరం లేదండి. దాన్ని ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దాని పూర్తి వివరాలు నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇక్కడ ఆల్రెడీ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను. వాటి వివరాలు చూడండి. అది కూడా ఎవరికన్నా బంధుమిత్రులు అవసరం ఉంటుందంటే వాళ్ళకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం, డివోషనల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైనా డివోషనల్ డౌట్స్ ఉంటే వాటిని తప్పకుండా కామెంట్ చేయండి. వాటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాము. అంతేకాకుండా మీకు ఇష్టమైన దేవుడి పేరు ఖచ్చితంగా కామెంట్లో రాసి వెళ్ళండి. ఆ దేవుడి కృపా కటాక్షాలు మీకు ఎప్పుడూ ఉంటాయండి. జై సాయిరామ్. ఓం నమో వెంకటేశాయ.